ఫ్లోర్ వచ్చినాం. సెకండ్ ఫ్లోర్లో ఓపెన్ ఉంటుంది అంతగా. ఓ ఎండ ఇప్పుడే తాట తీస్తుంది ఫ్రెండ్స్. కిందికి దిగుతున్నాం ఫ్రెండ్స్ అని చెప్పి. ఇదంతా ఇది కట్టి వదిలేసాను ఫ్రెండ్స్. ఎవరు కొనట్లేదు, దీన్ని డేర్ చేయట్లేదు కొనడానికి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఊర్లో ఉన్న ఒక బూత్ బంగ్లా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. బూత్ బంగ్లా అంటే కట్టి వదిలేసారు ఫ్రెండ్స్. అది అక్కడ ఎవరు కన్స్ట్రక్షన్ కూడా చేయట్లేదు, అది కొనడానికి ధైర్యం చేయట్లేదు. అక్కడికి తీసుకెళ్తాను వెళ్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది రైల్వే స్టేషన్. ఇక్కడ దగ్గరే ఉంటుంది రైల్వే స్టేషన్, నేను కూడా రైల్వే స్టేషన్. రెండు రైళ్ళు ఏకదాటిగా పోతాయంటే, టూ వే అంటే అటు ఒక రైలు ఇటు ఒక రైలు, ఆపోజిట్ డైరెక్షన్స్. ఇది ఇక్కడ కార్ల షెడ్. అక్కడ కనిపించే పెద్ద బిల్డింగ్ ఎస్ఎస్ హాస్పిటల్ ఫ్రెండ్స్. పోదమ్మా టాక్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చినాం. సెకండ్ ఫ్లోర్లో ఓపెన్ ఉంటుంది అంతగా. ఓ ఎండ ఇప్పుడే తాట తీస్తుంది ఫ్రెండ్స్. ఇది దాదాపు కట్టి 3-4 years అయిపోయింది. ఫర్ సేల్ కని పెట్టారు కానీ ఎవరు కొనట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రాక్ పక్కనే అవుతుంది బిల్డింగ్. రోడ్ కూడా నియర్ పక్కనే సౌండ్స్ వస్తాయి ఎక్కువ, మళ్ళీ హత్యలు అవి ఇవి జరుగుతాయి. అందుకని ట్రాక్ పక్కనే సౌండ్స్ వస్తాయి, ఇంకేమో హత్యలు జరుగుతాయి కదా, చచ్చిపోతారు. అందుకనే వాళ్ళకి కూడా ఏదైనా అయ్యి ఆత్మలు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటాయి కదా, అందుకనే వీళ్ళు ఒక్కరు కూడా ఉండలేరు కదా. అందుకనే ఈ నైట్ పూట ఒక్కరు కూడా వీడికి రారు. మీరు కూడా రాకుండా అట్లాంటి ఇంటి దగ్గర ఉంటే కూడా రాకుండా పోకుండా. మేమైతే మధ్యాహ్నం సమయంలో పోతున్నాం, అందుకనే మాకేం అయితే లేదు. రాత్రి అయితే ఇంకా మాకు మేమే సరే ఫ్రెండ్స్. మేము కూడా అని చెప్పినా ఫ్రెండ్స్ ఎవరో ఏమో నైట్లో ఎవరో వచ్చిపోరు. ఇదిగోండి సార్, ఇప్పుడు సూపర్ ఉంది వ్యూ. ఇక ఇక్కడ నుంచి కొంచెం అనుకుంటా కొంచెం ముందుగా అక్కడ డైరెక్షన్ చూపి. రైల్వే స్టేషన్. ఇదంతా ఇటు వెళ్తే హైదరాబాదు ఉండొచ్చు, కానీ ఇటు వెళ్తే హైదరాబాదు, ఇటు వెళ్తే మహబూబ్ నగర్ వెళ్తాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఉండొచ్చు, కానీ ఇవ్వండి ఫ్రెండ్స్, కొంతమంది తాగుతారు, వాళ్ళేమో ఇక్కడనే తిరుగుతారు, కొంతమంది చనిపోతారు. ఇది కొనకపోవడానికి ఎక్కువ వస్తాయి, ఇంకా చోళ్ళు కూడా పోతాయి ఫ్రెండ్స్. ఇట్లయితే మీరు కూడా రైల్వే పక్కనే ఉన్నట్టయితే మళ్ళీ మార్చండి, జల్దీగా మార్చేయండి. ఎందుకంటే సౌండ్స్ వస్తాయి, ఇంకేమో చనిపోతారు కొంతమంది. చచ్చిపోతే మంచిదే కాదు, మనకి ఆత్మలు వచ్చి మీ ఇంటి మీద వస్తాయి, లేకపోతే మీ ఇంట్లో వస్తాయి. జాగ్రత్త ఫ్రెండ్స్. మీరు ఫ్రెండ్స్ ఎస్ఎస్ హాస్పిటల్ కాలేజ్, ఎస్ఎస్ మెడికల్ కాలేజ్. ఇది ఎస్ఎస్ హాస్పిటల్ ప్లస్ మెడికల్
మెడికల్ కాలేజ్. ఈ పైన చూసుకుంటే మనకి టెంపుల్, కొండ మీద టెంపుల్. ఇది 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 పైన జూమ్ చేసానా? ఇది ఫ్రెండ్స్ టెంపుల్. ఇది అనిపిస్తుందా? ఇది కార్ స్టేడియం. మీకు ఏమైనా రిపేరింగ్ అయితే కార్ తెచ్చుకోవచ్చు. శివుని టెంపుల్ ఫ్రెండ్స్. అది రోడ్ పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. ఇక మీద ఆల్రెడీ వెహికల్స్ తిరుగుతున్నాయి, కనిపిస్తుందా? అది మొత్తం రోడే ఫ్రెండ్స్. ఇటు వెళ్తే మొత్తం ఇటు ముందర ఇట్లా స్ట్రైట్ వెళ్తే జడ్చల్ల నుంచి హైవే తగులుతుంది. ఇటు వెళ్తే మహబూబ్ నగర్ నుంచి రాయచూర్. జర జాగ్రత్త ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే రోడ్ దాటేటప్పుడు కొన్ని వెహికల్స్ స్పీడ్గా వస్తాయి, గుద్దేస్తాయి. జాగ్రత్త ఉండండి ఫ్రెండ్స్, సరేనా? ఓకేనా? అదే రైల్వే ట్రాక్ కూడా దాటేటప్పుడు కూడా జాగ్రత్త ఉండండి ఫ్రెండ్స్, సరేనా? కొంతమంది కొన్నిసార్లు ఇట్లా వచ్చేస్తుంది, ట్రైన్ వచ్చేసి గుద్దేస్తాయి ఫ్రెండ్స్. అందుకనే దగ్గర పోవద్దు మనం. ఇక్కడ మ్యాక్సిమం నైట్ వీక్లీ ఒక్కసారైనా 10 డేస్కి ఒక్కసారైనా రైల్వే పట్టాల మీద ఎవరో పడి చచ్చిపోతుంటారు. అది ఊరు వాళ్ళు అంటే ఇంట్లో ఏదో గొడవలు అయ్యి, పెళ్ళమ్మూరు గొడవలు అయ్యి, అట్లా ఏదైనా ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ అవి, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చి ట్రాక్ మీద పడి కూడా చనిపోతుంటారు. అట్లాంటివి చాలా జరుగుతాయి ఇక్కడ. అది ఇప్పుడు ఓన్లీ నైట్ టైమ్సే జరుగుతాయి. డే టైమ్స్ అయితే ఎవరు అంత ఏం చేయరు, ఎందుకంటే డే టైమ్స్లో అందరూ మేల్కొంటారు కాబట్టి. డే టైమ్స్లో ఒకవేళ ట్రాక్ దగ్గరికి వచ్చినా వాళ్ళని పట్టుకొని వెళ్ళగొడతారు కాబట్టి నైట్ టైంలో వస్తారు. ట్రైన్ అక్కడ వస్తుందంటే డైరెక్ట్ తాగి పసక్కుంటారు. ఇంకోటి ఇక్కడ నుంచి మీకు సింగిల్ బెడ్రూమ్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, అక్కడ చూపిపో. అవును ఫ్రెండ్స్, ఆడ కనిపిస్తుందా? అవును, ఇంకా కొంచెం దూరం పో. చెప్పి చూపి. అవి డిస్ట్రిబ్యూట్ అయిపోయి వెళ్ళేసి చెప్పారు మా దోస్తులు. చెప్తే ఏమన్నారంటే ఇలా పట్టుకున్నాక పోయి ఒక షాప్లో ఉండదంట. ఒక ఆంటీ పోయి చూస్తే బెదురుకుందంట ఫ్రెండ్స్. జాగ్రత్త ఫ్రెండ్స్, సన్న ఫ్రెండ్స్. మీ డాడీ మమ్మీ తిట్టినని పోయి చచ్చిపోకండి ఫ్రెండ్స్, సన్న ఫ్రెండ్స్. మాటలు అన్నీ ఎందుకంటే మన కోసమే ఫ్యూచర్లోనే మనం వచ్చినా కానీ తిట్టినా కానీ మన ఫ్యూచర్కే మనకే అది మంచిది. ఎందుకంటే మీరు డాడీ మమ్మీ మాట వినకపోతే ఇంకా అన్న వాళ్ళది కూడా, అన్న 10th క్లాస్ అన్న చూడని చెప్పినా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అట్లా మీరు కూడా అట్లా జరగదు, మీరు కూడా అట్లా ఓకే సన్న ఫ్రెండ్స్. టైం వచ్చేసి మధ్యాహ్నం 12:30 అవుతుంది ఫ్రెండ్స్. ఎండ మాత్రం సూపర్ దంచి కొడుతుంది. ఇక్కడ మా ఇల్లు చూపిస్తాము. మన ఇల్లు చూపి అందరికి జూమ్ చేస్తా. అదిగో పాడాడి సౌండ్ స్టెప్స్ తీసుకుంటే దిగు జాగ్రత్త. ఇక్కడ ఇట్లా తాగడానికి చాలా మంది వస్తారు. అఫ్కోర్స్ చాలా మంది అంటే నేను కూడా వచ్చి కూర్చొని ఆయన
కానీ తాగిన తర్వాత ఈ స్టెప్స్ కనుక కేర్ఫుల్గా దిగలేదంటే వాడికి వెళ్ళి సమాప్తం. అట్లా ఇప్పటికి జరగలేదు. ఇక్కడైతే చల్లగా ఉంది ఫ్రెండ్స్, చాలా కూల్ అంటే చాలా కూల్గా ఉంది. సూపర్. కిందికి దిగుతున్నాం ఫ్రెండ్స్ అని చెప్పి. ఈ కట్టి వదిలేసాను ఫ్రెండ్స్, ఎవరు కొనట్లేదు, దీన్ని డేర్ చేయట్లేదు కొనడానికి. ఇదంతా హాల్, ఇది డైనింగ్ ఏరియా, ఇది కిచెన్, ఇది దేవుని గది. బెడ్రూమ్ అండి. ఒక హాల్, 2 బెడ్రూమ్లు, 2 బాత్రూమ్స్, ఇంకా మన కిచెన్, కిచెన్లో మన దేవుడు, ఒక టెంపుల్ లాగా చిన్న గుడిలాగా. ఫ్రెండ్స్, నైట్ టైం ఒంటరి విహారీ గారు షూట్ చేస్తారు చూడు. నైట్ టైం వస్తే ఇది ఒక హాంటెడ్ ప్లేస్ లాగానే ఉంటుంది. నైట్ టైం అంటే చాలామంది ఇక్కడ రావాలంటే భయపడతారు కూడా, ఎందుకంటే చాలా భయంకరంగా ఉంటుంది నైట్ టైం. ఈ పక్కన మొత్తం చీకటి ఉంటుంది కాబట్టి సరౌండింగ్స్లోకి ఎవరు రారు. అంటే ఈ పక్కదో నుంచి స్ట్రీట్ లైట్స్ ఉంటే నడుస్తుంటారు, కానీ ఈ లోపల రావడానికి ఎవరు డేర్ చేయరు ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఎవరైనా తాగడానికి వచ్చినా కూడా పైకి వెళ్ళి పైన మిద్దె మీద తాగుతారు. అది ఇంకా వెళ్దామా ఫ్రెండ్స్? ఓకే, ఇంకో ట్రైన్ వెళ్తుంది ఫ్రెండ్స్. చూడండి, మేము పైన ఉన్నప్పుడు రాలేదు ట్రైన్, ఇప్పుడు వస్తుంది. ఇది మొత్తం కాంపౌండ్ వాళ్ళది. కాంపౌండ్ కానీ 3 feet డిస్టెన్స్ ఇచ్చి ఇట్లా కట్టిండ్రు. ఇంకా వచ్చేసి